హలో అండి, అందరికీ నమస్తే. ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన సౌగంధి అనే నవలలోని 7వ భాగానికి స్వాగతం. ముందు భాగాలు కనుక ఎవరైనా వినకపోతే కింద కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. అవి విన్న తర్వాత ఇది వినండి. అలాగే మన ఛానల్ని కనుక మొదటిసారి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? ఆ రోజు నా పుట్టినరోజు. జ్వాల ఊరిలో లేదు, బొంబాయి వెళ్ళింది. పుట్టినరోజులు లాంటి సెంటిమెంట్స్ జ్వాలకి లేవు. అదంతా సిల్లి, మనసులో ఏమీ ఉండదు. ఒకరి పట్ల ఒకరు ప్రేమని చూపాలని ఆరాటం. నిజమైన ప్రేమకి నిదర్శనం కేకులు, గ్రీటింగ్ కార్డులు కాదు, ఎప్పుడూ ఆత్మీయంగా ఉండాలి. నేను ఊళ్ళో ఉండటం లేదని తిట్టుకోకు అంది. నేనేం తిట్టుకోను అన్నాను. అసలు ప్రతి చిన్నదానికి ఇలా వ్యతిరేకంగా మాట్లాడుతుందేమిటి అంది సుప్రియ. అది ఆమె నమ్మిన నిజం. ఇందులో వ్యతిరేకమని మనం ఎందుకు అనుకోవాలి అన్నాను. ఏమో, ఒక్కోసారి జ్వాల మాటలు చాలా సంతోషంగా అనిపిస్తాయి, ఇంకోసారి ఊరంతా ఒక దారి అయితే ఉలిపి కట్టది ఇంకో దారి అన్నట్టుగా ఉంటుంది అంది. స్వతంత్ర ఆలోచన గల మనిషి ఎప్పుడూ ఒంటరిగానే ఉంటాడు అన్నాను నేను. ఆ రోజు ఉదయం నేను ఇంకా లేవలేదు. పని మనిషి వచ్చి లేపింది. అయ్యగారు వచ్చారమ్మా అంది. నేను గభాలన లేచి కూర్చున్నాను. వత్సల్ లోపలికి వచ్చాడు. గుమ్మానికి ఆనుకొని నిలబడుతూ విష్ యూ ఏ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే అన్నాడు. లేవగానే అతన్ని చూడటం నాకెంతో ఆనందం అనిపించింది. నైటీలో ఉన్న నేను పరుగున వచ్చి అతని మెడ చుట్టూ చేతులు వేశాను. ఏదో చెప్పాలని ఎంతగానో అనిపించింది, కానీ నాకు నోటి నుంచి మాట రాలేదు. అంత ఆనందంగా అనిపించింది. అతను రాకపోతే నేను చాలా బాధపడేదాన్ని. ఆ రోజంతా ఇద్దరం కలిసి తిరిగాము. గుడికి వెళ్ళాము, హోటల్లో భోజనం చేశాము, సినిమాకి వెళ్ళాము. సినిమాలో ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని కూర్చున్నాము. ఇద్దరం ఎప్పుడూ ఎంతో మాట్లాడేవాళ్ళం. ఈరోజు మాటలే లేవు. వాటి అవసరమే మాకు కనిపించలేదు. ఒకరి ప్రక్కన ఒకరు, చేతిలో చెయ్యి, ఆ స్పర్శ చాలు మేము ఎంత స్నేహితులమో, ఒకరినొకరు కావాలని ఎంతగా అనుకుంటున్నామో చెప్తుంది. అసలు ఆ భావన ఎంతో హాయిగా ఉంది. మా మధ్య వచ్చిన అభిప్రాయ భేదం పటాపంచలయ్యి నామరూపాలు లేకుండా పోయింది. అసలు అది పోయిందా, లేక వత్సల్ దాన్ని తరిమి కొట్టేశాడా? అవును, రెండోదే నిజం. అతను రక్కసిలాంటి అభిప్రాయ భేదాన్ని జయించి శాంతి స్థాపన చేశాడు. అతను అలా మనసు విప్పి ఉత్తరం రాయకుండా ఉంటే నేను ఇలా జరిగిందంతా మర్చిపోగలిగేదాన్ని కాదేమో. ఏదైనా ఈ ఘనత వత్సల్దే. నన్ను అదంతా మర్చిపోయేలా చేశాడు. ఆ రోజు రాత్రి హోటల్లో భోజనం చేస్తూ ఉండగా అన్నాడు వత్సల్. అమ్మ లగ్నం పెట్టిస్తానని అంటుంది సావ్. నేను ఒక్క క్షణం ఆగాను. చూడు వత్సల్, మనం ఎంత హాయిగా ఉన్నామో, పెళ్లి చేసుకుంటే ఈ ఆనందం ఉండదేమోనని నాకు చాలా బెంగగా భయంగా ఉంది. వత్సల్ చేయి చాచి నా చేతి మీద ఆనించాడు. సావ్, చాలా వేరుగా ఆలోచిస్తున్నావు. పెళ్ళి అయిపోతే ఇంతకన్నా చాలా బాగుంటుంది అన్నాడు. నేను తల విదిలించాను. ఇప్పుడు మన మధ్య ఈ స్వేచ్ఛ అభిప్రాయ వ్యక్తం అనేది పోతుందేమో. పోదు. పెళ్ళి మనిద్దరి మధ్య ఇంకా స్వతంత్రాన్ని, ఇష్టాన్ని పెంచుతుందే తప్ప తగ్గించలేదు. నీ సందేహం నాకు అర్థమైంది. నువ్వు అనవసరంగా భయపడుతున్నావు. ఈ ఒక్క విషయంలో నా మీద నమ్మకం ఉంచు. మళ్ళీ ఇప్పట్లో ముహూర్తాలు లేవని అమ్మ చెప్పమంది. నేను కళ్ళెత్తి అతని ముఖంలోకి సూటిగా చూశాను. అతని ముఖం ఒక అపూర్వమైన ఆనందంతో నేను ఎన్నడూ ఎరగనంత ఆకర్షణీయంగా ఉంది. నేను అతని ముఖం మీద నుంచి చూపులు మరల్చుకున్నాను. ఇంకేం మాట్లాడలేదు. ఇప్పుడిప్పుడే మా ఇద్దరి మధ్య ఒక అభిప్రాయ భేదం తొలగి శాంతి వాతావరణం నెలకొన్నది. మళ్ళీ దాన్ని పాడు చేయటం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అతనితో తర్కం పెట్టుకోవటానికి మనసు సుతారము అంగీకరించటం లేదు. అందుకే మౌనంగా ఊరుకుండిపోయాను. అతను నా చెయ్యి నొక్కి వదిలేశాడు. వత్సల రాత్రి వెళ్ళిపోయాడు. 2 రోజుల తర్వాత జ్వాల బొంబాయి నుంచి తిరిగి వచ్చింది. వెంట రకరకాల రెడీమేడ్ డ్రెస్సులు తెచ్చింది. ఆ పెట్టెలతో షాప్ అంతా కిక్కిరిసినట్టుగా అయిపోయింది. మా షాప్కి గిరాకీ బాగానే ఉంది, కానీ మాకు మా ఇంటామె పిల్లుల బెడద ఎక్కువైపోయింది. అవి ఎప్పుడు చూసినా మా షాపులో దూరి ఆ మూల ఈ మూల పడుకొని ఉంటాయి. షాప్లోకి వచ్చిన వారు డ్రెస్సులు చూస్తూ ఉంటే కాళ్ల మధ్య నుంచి పిల్లులు పరిగెత్తుతూ ఉంటే వాళ్ళు భయంతో అరుపులు అరిచి క్రింద పడినంత పని అవుతుంది. మా షాప్కి అందరూ ఆడపులుల షాపు అని మొదట పేరు పెట్టిన వారెల్లా ఇప్పుడు ఒట్టి పిల్లుల షాపు అనసాగారు.
అది మాకెంతో రోషంగా అనిపించసాగింది. జ్వాల ఇంటామెతో పోట్లాట పెట్టుకుంది. మీ పిల్లుల మూలంగా మా వ్యాపారం పోతుంది అంది. మీరిక్కడ ఉండాలంటే మా ఈ పిల్లుల్ని భరించాల్సిందే అంది భూదేవి. ఇదెక్కడి పిచ్చి మాలోకండ్ర నాయనా అంటూ జ్వాల నెత్తి పట్టుకుంది. సుదేష్ణ ఎక్కడా? జ్వాల పిల్ల మెడని పట్టుకుని తీసుకుని వెళ్ళి బయటపడేస్తూ అంది. జ్వాల లోపలికి వచ్చే లోపలే అది తుర్రున లోపలికి వచ్చి చెక్క స్టాండ్ వెనక దాక్కుంది. నేను ఖాతా పుస్తకాలు డ్రాయర్లో నుంచి టేబుల్ మీద పెడుతూ, సుదేష్ణ 2 రోజుల నుంచి షాప్కి రావటం లేదు అన్నాను. అదేమిటి, ఏమైంది? ఏదైనా ఊరు వెళ్ళిందా అంది. నాకు తెలియదు మరి, నాకేం చెప్పలేదు అన్నాను. పిల్ల వచ్చి నా కాలు దగ్గర టేబుల్ క్రింద పడుకుంది. జ్వాల వచ్చి దాన్ని కాలు చెప్పు తీసి ఒక్కటి బాధింది. అది మ్యావని అరుస్తూ పరిగెత్తింది. మనం చేసుకున్న ఒప్పందం అసలేమిటి? సుదేష్ణ తప్పనిసరిగా ఉదయం వేళ షాప్లో కూర్చోవాలి కదా. నేను ఎంత చెప్పాను? చిచి, ఇలా అయితే మనం అసలు ఏ పని చేయలేము. సుదేష్ణని రాని, మనం ఇంకెవరినైనా పెట్టుకున్నామని చెప్పేద్దాం. మన ఇంటామె కూతురు సరళని భర్త తాగొచ్చి తంతూ ఉంటే ఆ బాధపడలేక వచ్చేసిందంట. ఇప్పుడప్పుడే అత్తవారింటికి వెళ్ళదంట. షాప్లో ఉండవని అడుగుతాను. నాకు తెలుసు, జ్వాలకి చాలా త్వరగా కోపం వచ్చేస్తుంది. ఇంతలో వాకిట్లో మోటార్ సైకిల్ ఆగింది. దాని మీద నుంచి సుదేష్ణ తమ్ముడు చిరంజీవి దిగి పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పాడు, సుదేష్ణ అక్కని హాస్పిటల్లో చేర్పించారు, నువ్వు త్వరగా రావాలి అని. ఏమైంది? జ్వాల వెంటనే అడిగింది. అతను మా ఇద్దరిని చూస్తూ చెప్పాడు. ఏమైందో నాకు తెలీదు. రాత్రి మధు ఫ్రెండ్ మురళి వచ్చి నాన్నని నిద్రలేపాడు. అక్క మధు ఇద్దరూ మధు గదిలో రక్తపు మడుగుల్లో ఉంటే తీసుకుని వెళ్ళి హాస్పిటల్లో చేర్పించారంట. నేను డాడీ వెళ్ళాము. అక్కకి స్పృహ లేదు, ఆక్సిజన్ ఎక్కిస్తున్నారు. పగిలిన సీసాతో ఒకరిని ఒకరు పొడుచుకున్నారంట. ఇది మాకు అర్థం కాలేదు. పగిలిన సీసాలేమిటి, పొడుచుకోవటం ఏమిటి? మధుని సుదేష్ణని హాస్పిటల్లో చేర్పించిన మురళి మాకు చెప్పాడు. 4 రోజుల నుంచి ఇద్దరు బాగా తగాదా పడుతున్నారంట. విషయం ఏమిటో అతనికి తెలియదంట. ఇద్దరి మధ్య మాట పెరిగింది. తగాదా వచ్చినప్పుడు జరిగే గలాటే ఇప్పుడు జరిగింది. డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు ఒకరి మీద ఒకరికి ఎగిరిపడ్డాయి. గిన్నెలు క్రింద పడ్డాయి. కుర్చీలు దొర్లాయి. ఫ్రిడ్జ్లో నుంచి తీసి డైనింగ్ టేబుల్ మీద పెట్టిన మంచినీళ్ళ సీసా ఆ తోపులాటలో క్రింద పడి భల్లున బద్దలైంది. సుదేష్ణ అది తీసుకొని మధుని పొడిచింది. ఇంత చేసిన తర్వాత నిన్ను బ్రతకనిస్తానా? చంపేస్తాను అందంట. నేను నిన్ను బ్రతకనియను. నన్ను చంపి నువ్వు సుఖంగా ఉండాలని అనుకుంటున్నావా? అతను కూడా అది లాక్కొని సుదేష్ణ కడుపులో, మెడ మీద, ముఖం మీద పొడిచాడు. పక్కింటాయన చూసి వచ్చి మురళిని లాక్కొని వెళ్ళాడు. మురళి వెళ్ళేసరికి ఇద్దరు నేల మీద రక్తపు మడుగుల్లో పడి ఉన్నారంట. చచ్చిపోతున్నామని తెలిసి ఒకరి చెయ్యి ఒకరు గట్టిగా పట్టుకున్నారంట. మా ఇద్దరిని ఒకే చోట చేర్పించండి అని మధు అంటే, మేం చచ్చిపోతే ఒకే చేతి మీద దహనం చేయండి అని సుదేష్ణ అందంట. వీరిద్దరిలో ఎవరు పోయి ఇంకోరు బ్రతికినా ఈ బ్రతికిన వారికి పిచ్చెక్కటం ఖాయం అన్నాడు మురళి. ఏమిటో, ఎంత తగాదా వస్తే మాత్రం జీవితం అంతం చేసుకోవటమా? ప్రపంచంలో మన ప్రాణం ధారపోసేటంత అర్హత కానీ, ఎదుటివారి ప్రాణం కోరేటంత ముఖ్యమైంది కానీ నాకేమీ కనిపించటం లేదు. ఎంత అనవసరపు ఆవేశాలు, అపార్థాలు, ఒట్టి మూర్ఖత్వం అన్నాను. జ్వాల చాలా సీరియస్గా అంది. నో, సుదేష్ణ మంచి పనే చేసింది. ఆడపిల్ల అంటే తన చేతిలో తిప్పే బొంగరం అనుకునే మగాడికి ఆడపిల్ల ఇలాంటి శాస్తి చేయాల్సిందే. ఇలాంటిదేదో జరుగుతుందని నేను అనుకుంటూనే ఉన్నాను. మోసానికి ప్రతీకారం హింసే. అది తప్ప ఇంకో మార్గం లేదు. మధు ఈ మధ్య విజయ అని ఇంకో అమ్మాయితో బాగా తిరుగుతున్నాడు. సుదేష్ణ అది సహించలేకపోయి ఉంటుంది. మేము ఎమర్జెన్సీ వార్డు బయటకు వచ్చేసరికి అక్కడ సుదేష్ణ తల్లిదండ్రులు, మధు తల్లిదండ్రులు బాగా తగాదా పడుతున్నారు. మీ అబ్బాయి చేశాడంటే మీ అమ్మాయి చేసిందని ఒకరినొకరు కొట్టుకోబోతుంటే వార్డు బాయ్స్, నర్సులు ఆపి బలవంతంగా బయటకు పంపించేశారు. ఇంటికొచ్చిన తర్వాత అన్నాను, జ్వాల, సుదేష్ణ అసలు పెళ్లి చేసుకున్నానందిగా, మరి ఈ తగాదాలు దేనికి? పెళ్లి చేసుకున్నాను అంది నిజమే, కానీ మధుని ప్రేమించినని అనలేదుగా. మధు ఉడుకుమొత్తనంతో సుదేష్ణని వెర్రెక్కించటానికి ఆ విజయ్తో తిరగసాగాడు. విజయ కట్న కానుకలు బాగా తెస్తుంది. అందుకని మధు తల్లిదండ్రులు పెళ్లి చేద్దామని అనుకున్నారు. మొన్ననే వాళ్ళు వచ్చారంట, మాటలు జరిగాయంట. నేను నిశ్శబ్దంగా ఉండిపోయాను. ఇంటామె ఒక కాగితం తెచ్చి అది టెలిగ్రామ్ అని జ్వాలకి ఇచ్చింది. ఏమిటిది? పెళ్లి లగ్నం నిశ్చయమైంది, వెంటనే రమ్మనమని ఉంది అంది. అది చూడగానే నాకు మతిపోయింది. ఏమిటి, మాకు తెలియకుండానే పెళ్లి చేసుకుంటున్నావా?
అంది జ్వాల నమ్మలేనట్లు చూస్తూ. లేదు అన్నాను. ఇది మా అత్తయ్య చాదస్తం. అంతేనా వత్సల అధికారమా అంది జ్వాల. లేదు లేదు, అతను అలాంటివాడు కాదు అన్నాను. నేను నిన్న మొన్నంతా పళ్ళ మీద తిరుగుతూ ఇంటి పట్టునే ఉండలేదు. ఇంటామె భర్త టెలిగ్రామ్ తీసుకొని ఇద్దామని మర్చిపోయాడంట. అది వచ్చి 2 రోజులైంది. మై గాడ్, నేను అప్పటికప్పుడు బయలుదేరాను. బెర్త్ మీద పడుకొని మనస్సాగరంలో గతం అలల మీద మునిగి తేలుతున్న సౌగంధి రైలు ఆగటంతో ఉలికిపాటుగా లేచి కూర్చుంది. టైం చూసుకుంది. రాత్రి 2 గంటలయింది. ఇంకొక 4-5 గంటల ప్రయాణం చేస్తే హైదరాబాద్ వచ్చేస్తుంది. సౌగంధి బెర్త్ మీద అటు తిరిగి పడుకుంది. ఈరోజు ఈ పెళ్ళి ఆగిపోవటం వల్ల చిత్రకి కానీ అత్తయ్యకి కానీ ఎలాంటి అనుమానం రాకపోవటం తన అదృష్టం అనుకుంది. రైలు ఉయ్యాలలా ఉగుతూ వెళ్తుంది. ఆ పరుగు అనంతమైన ప్రయాణానికి ప్రతీకలా ఉంది. సౌగంధి హైదరాబాదులో రైలు దిగేసరికి జ్వాల స్టేషన్కి వచ్చి ఎదురు చూస్తుంది. ఇదేమిటి, నీకెలా తెలుసు నేను వస్తున్నానని అంది సౌగంధి ఆశ్చర్యంగా. వత్సల్ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఏమని? సౌగంధి ఒక్కత్తి వస్తుంది, స్టేషన్కి వచ్చి రిసీవ్ చేసుకోమని. నేను ఎప్పుడు వచ్చినా ఒక్కదాన్నిగా వస్తున్నాను. అదే నాకు అర్థం కావటం లేదు. అసలు వత్సల్ నాకు టెలిగ్రామ్ ఇవ్వటం ఏమిటా అని ఆశ్చర్యపోయాను. ఒకవేళ మీ పెళ్ళి అయిపోయిందేమో, హనీమూన్కి వెళ్తున్నారేమో అని అనుకున్నాను. తీరా చదివి చూస్తే ఇది. సరే, సుదేష్ణ ఎలా ఉంది? సౌగంధి వెంటనే అడిగింది. ఇద్దరు ప్లాట్ఫారం మీద నడుస్తున్నారు. పర్వాలేదు, బాగానే కోలుకుంటుంది. మరి మధు ఎలా ఉన్నాడు? అతని పరిస్థితే ఆందోళనగా ఉందని అంటున్నారు. సౌగంధి జ్వాల చేయి పట్టుకుంది. జ్వాల, నాకు భయం వేస్తుంది. ఎందుకు? మధుకి ఏదైనా అయితే సుదేష్ణ జన్మలో మనల్ని క్షమిస్తుందంటావా? సౌగంధి అన్న ఈ మాటలు వినగానే జ్వాల తల తిప్పి సౌగంధి వైపు చూసింది. ఏమిటా పిచ్చి మాటలు? నీకేమైనా మతిపోయిందా? ఇందులో మనమేం చేశాము? ఏం చేయలేదా? అసలు మధు సుదేష్ణ హాయిగా పెళ్లి చేసుకునేవారు. మనమేగా సుదేష్ణని పెళ్లి చేసుకోకుండా ఏదో ఉద్ధరించాలని అంటూ ప్రోత్సహించాము. జ్వాల భుజాలు ఎగరేసింది. సౌ, నీ సనుగుడిక కట్టి పెడతావా? సుదేష్ణ చిన్నపిల్ల ఏం కాదు, మన మాటల ప్రలోభానికి పడిపోవటానికి. అయినా ఎవరి సంగతులు వాళ్ళు ఆలోచించుకోవాలి. సుదేష్ణ సంప్రదాయం గల కుటుంబంలో పుట్టింది. ఆ కట్టుబాట్లు తెంచుకోవాలని తహతహ తనలో చాలా ఉంది. దానికి మనం తోడుగా కనిపించాము అంతే. ఒకరి అభిప్రాయాల బాధ్యత నేనెన్నడూ నెత్తిన వేసుకోను సుమా. నువ్వు కూడా ఇలా మనసుని క్షోభ పెట్టుకునే ఆలోచనలు మానే, బాగుపడతావు. ఎదుటివారి కోసం ఎంతసేపు ఆలోచించే మనిషి జన్మలో తన కోసం తాను ఏం చేయలేడని నా నమ్మకం అంది. వారిద్దరు ఇంటికి వచ్చేసరికి ఇంటామి కూతురు లలిత ఎదురు పరిగెత్తుకుని వచ్చింది. జ్వాల, హాస్పిటల్ నుంచి కబురు వచ్చింది, సుదేష్ణ పోయిందంట. ఛీ, ఏమిటా మాటలు? జ్వాల కసిరింది. నిజం జ్వాల, మురళి వచ్చి చెప్పి వెళ్ళాడు. అదేమిటి, కోలుకుంటుందన్నావుగా అంది సౌగంధి. అదే నాకు అర్థం కావటం లేదు. నేను మొన్న వెళ్ళినప్పుడు బాగానే ఉంది, కానీ నేను నిన్న వెళ్ళలేదుగా అంది జ్వాల. ఇద్దరు హాస్పిటల్కి పరిగెత్తారు. సుదేష్ణ తల్లిదండ్రులు ఏడుస్తున్నారు. ఉదయం పోయిందంట. హఠాత్తుగా రాత్రి బాగా తిరగబెట్టిందంట. డాక్టర్లు ప్రాణం రక్షించటానికి ఎంతో ప్రయత్నం చేశారు. ఏం లాభం? ఏం లాభం లేకపోయింది. శవాన్ని మార్చురీ నుంచి తెచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. డాక్టర్ సర్టిఫికెట్ రాస్తున్నాడు. జ్వాల సుదేష్ణ తల్లిని ఓదారుస్తుంది. సుదేష్ణకి ఎప్పుడూ అందంగా కనిపించాలని ఎంత తాపత్రయం. తన పెదవులు ఇలా కుట్లతో వాచి వికారంగా తెరుచుకొని ఉంటే అందరూ చూస్తున్నారని తెలిస్తే భరించగలదా? సుదేష్ణ చేతులకి రకరకాల రంగురంగుల గాజులు వేసుకునేది. మెడలోనూ చెవులకి బంగారం వాటికంటే బ్లాక్ మెటల్వే ఎక్కువగా ఉండేవి. ఏమిటి ఎప్పుడు గంగిరెద్దులా అలంకారం అని జ్వాల అంటే నాకిష్టం అనేదే తప్ప ఏమీ అనేది కాదు. జ్వాల సుదేష్ణలో అతిగా కనిపించే ఈ అలంకార ప్రయత్నం మాన్పించాలని ఎంతగానో ప్రయత్నం చేసింది. కానీ ఫలించలేదు. తమని వదిలి శాశ్వతంగా దూరమైపోతున్న సుదేష్ణ శవానికి సౌగంధి, జ్వాల కన్నీటితో వీడ్కోలు ఇచ్చారు. తర్వాత వారం రోజుల పాటు సౌగంధికి మతిలేనట్టే అయింది. చీటికి మాటికి సుదేష్నే గుర్తుకు వచ్చేది. షాప్కు వెళ్ళి కూర్చుంటే ఆకుపచ్చ ఎరుపు గాజులతో నిండిన ఆమె చెయ్యి చీరలు తగిలించిన హ్యాంగర్సు గిర్రున తిప్పినట్టే ఉండేది. ఉలిక్కిపడి చూస్తే అవి గాలికి ఊగుతున్నాయని అర్థమయ్యేది. రాత్రివేళ మంచం మీద పడుకుంటే కంటికి నిద్ర వచ్చేది కాదు. చెవిలో, సౌ, నేను చాలా దురదృష్టవంతురాలిని కదూ, నాకు ఇది బాగాలేదు, నాకు బ్రతకాలనుంది, ఏదైనా చేయండి మీరు, నా కోసం చేయరు అని ఏడుస్తున్నట్టే వినిపించేది.
ఏమిటి సౌ అలా చూస్తున్నావు? కళ్ళ ముందు ఏం కనిపిస్తున్నాయి? టేబుల్ దగ్గర కూర్చొని ఉత్తరాలు వ్రాస్తున్న జ్వాల అడిగింది. ఏం లేదు అంది తల తిప్పుతూ సౌగంధి. ఏం లేకపోవటం ఏమిటి? ఇప్పటికే 2 సార్లు ఫ్యాన్ స్విచ్ వేయమని అడిగాను. నువ్వు వినిపించుకోలేదు. నువ్వు అసలు ఇక్కడ ఉన్నట్టే లేవు. సౌగంధి మంచం మీద నుంచి దిగి వెళ్ళి స్విచ్ వేసింది. ఫ్యాన్ తిరగసాగింది. సౌగంధి వచ్చి జ్వాల ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంది. ఏమిటి ఆలోచిస్తున్నావు? జ్వాల ఉత్తరం అంటిస్తూ రెట్టించి అడిగింది. నాకు సుధేష్నే గుర్తుకొస్తుంది అంది. ఇంకెక్కడి సుధేష్ణ? మన జీవితాల్లో ఆమె అధ్యాయం ముగిసిపోయింది. అనవసరమైన ఆలోచనలతో బుర్ర పాడు చేసుకోక వెళ్ళి పడుకో అంది. సౌగంధికి ఒళ్ళు మండిపోయింది. ఆ క్షణంలో ఏమీ పట్టనట్టు, ఏమీ జరగనట్టు యథాప్రకారం పనులు చూసుకుంటున్న జ్వాలను చూస్తూ ఉంటే చాలా కోపం వచ్చింది. అవునులే, సుధేష్ణ లేని లోటు ఆమెకి ఎలా తెలుస్తుంది? ఇంటివారమ్మాయి లలిత సుధేష్ణ లేని లోటు తెలియనీయకుండా షాప్ చూసి పెడుతుందాయే. ఈరోజు తారీఖెంత డియర్ అంది జ్వాల. 18. సౌగంధికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. తను సిరిపురం నుంచి ఇక్కడికి వచ్చి వారం రోజులకు పైగా అయింది. వత్సల్ దగ్గర నుంచి మళ్ళీ ఎలాంటి ఉత్తరం కానీ కబురు కానీ లేనేలేదు. ఆ రోజు స్టేషన్లో రైలు ఎక్కించిన మనిషి అంతే. అదే వారంలో పరీక్ష ఫలితాలు వచ్చాయి. సుధేష్ణ మొదటి తరగతిలో పాస్ అయింది. సౌగంధి పరీక్ష పోయింది. సుప్రియ, జ్వాల ఆఖరి పరీక్ష వ్రాయలేదు కాబట్టి అసలు ఫలితం వచ్చే సమస్య లేదు. చేతిలో పేపర్ పట్టుకొని సౌగంధి నిర్ఘాంతపోయినట్టు నిలబడింది. తను బాగానే చదివింది కదా, అసలు సుధేష్ణ కన్నా తను బాగా వ్రాసింది. తల తిరిగిపోతుంది. జీవితంలో ఎన్నడూ ఎరగని అపజయం ఎంత చేదుగా ఉంది. సౌగంధి ఇంకా నమ్మలేకుండా ఉంది. అత్తయ్యకి ఏమని జవాబు చెప్పాలి? వత్సల్ ముందు ముఖం ఎత్తటం ఎలా? తను ఇక్కడ ఉండటం, ఈ ఖర్చు అంతా బూడిదలో పోసిన పన్నీరైపోయింది. వారి సంగతి వదిలై, అసలు ముందు తన భవిష్యత్ ఏమిటి? లా చదవాలి. చదవకపోతే ఐఏఎస్కి కట్టాలని ఆ కలలు ఏమైపోయాయి? సౌగంధి కుప్పకూలినట్టు కూర్చుండిపోయింది. ఏమిటి అలా కూర్చున్నావు? ప్రయాణం చేసే ఓడ ఏదో ఇంకో క్షణంలో మునిగిపోతున్నట్టుగా అంటూ జ్వాల దగ్గరికొచ్చింది. పరీక్ష పోయిందనా? పోతే పోయిందిలే. ఈ ప్రపంచంలో ఇలా పరీక్షలు రాయని వాళ్ళు ఎంతోమంది ఆనందంగా ఉన్నారనే సంగతి గుర్తు తెచ్చుకో. అసలు ఎవరో ఎందుకు? మీ వత్సల్ మన కళ్ళెదుట లేడు. అతనికి ఏం డిగ్రీలున్నాయని మొన్న దేశాయ్ గారు చెప్పారు వత్సల్ గురించి. వత్సల్ అంత సమర్థుడని నాకు తెలియదు సుమా. కొంతమంది ఏ సక్సెస్ లేకుండానే భుజకీర్తులు తగిలించుకున్న రావణాసురుల్లా విర్రవీగుతూ ఉంటారు. కొంతమందిని చూడగానే తెలుసుకోలేం సావ్. యు ఆర్ వెరీ వెరీ లక్కీ. నిన్ను చూస్తూ ఉంటే నాకు నిజంగా చాలా ఈర్ష్య కలుగుతుంది. నన్ను చూడు, తెల్లవారు లేచినప్పటి నుంచి నాకు అయ్యే డబ్బు ఖర్చు ఎక్కడి నుంచి ఎలా రాబట్టుకోవాలా అనే వేదనతోనే సరిపోతుంది. నిన్ను చూడు, నీ పర్సులో వేలు తప్ప 100 ఉండగా నేను ఎన్నడూ చూడలేదు. మనిద్దరి అదృష్టాల్లో ఎంత వ్యత్యాసం ఉందో ఒక్కసారి గమనించు. వత్సల్ మొన్న నిన్ను రిసీవ్ చేసుకోమని టెలిగ్రామ్ ఇచ్చిన రోజున కూడా అలాగే అనిపించింది. నేను ఎక్కడున్నా ఏం చేసినా పట్టించుకునేవారే లేరు. మా అమ్మకి నన్ను చూస్తే ఆవిడ పాత పెళ్ళి భర్త గుర్తుకు వస్తుందని భయం. నా పేరే తెలవదు. డాడీ అయితే సరే. ఆయన రెండో భార్య. నేను వెళితే వారి ఆనందం ముక్కలు చెక్కలు అవుతుందని ఆవిడ గారి ఆదుర్ద. సౌ, నా దురదృష్టం ఏమిటో కానీ ఊహ తెలిసినప్పటి నుంచి ఎవరి దగ్గరికి వెళ్దామని ఆరాటపడినా నువ్వా తద్దినంలాగా ఇక్కడికి తయారయ్యావేమిటి? పోపో అనే చూపులే, పెళ్ళున తలుపులు బిడాయించినటువంటి చిరాకులే ముఖంలో. ఆ విదిలింపులు చూసి నా మనసు రాయి అయిపోయింది. ఈ ప్రపంచంలో నాకు ఎవరూ లేరు. నా వాళ్ళంటూ నాకెవ్వరూ లేరు. నా కోసం చూసేవారు కానీ సుస్థి చేస్తే చల్లటి చెయ్యి నుదురు మీద ఆనించి ఎలా ఉంది అని అడిగేవారే లేరు. అదలా ఉంచు. లేచినప్పటి నుంచి ఎన్ని ఖర్చులు, పైసాకి పోరాటమే కదా. ఉద్యోగం చేద్దామని వెళ్తే అక్కడ ఆకలి చూపులు. నాకెవ్వరూ లేరనేసరికి నా మీద వారికి ఏదో అధికారం ఉన్నట్టు, నేను వారి సొంతం అయిపోయినట్టు వెకిలి వేషాలు మొదలు పెడతారు. నేను ఈ జీవితం గడపటానికి ఎంత కష్టపడుతున్నానో తెలుసుగా. అదే నిన్ను చూడు. ఒక 10,000 అప్పు చేస్తే వత్సల్ చిటికలో తీర్చేవాడు. అప్పులుంటే గుండెల మీద ఎంత బరువుగా ఉంటుందని చాచాజీకి నేను 25,000 అప్పున్నాను. ఏం చేయను సౌ. ఏదో ఒకటి స్వతంత్రంగా చేయాలంటే డబ్బు కావాలి. ఈ డబ్బు కోసం బాధపడి ఒక్కోసారి ఏ డబ్బు గల ముసలాయిన్నైనా పెళ్లి చేసుకుందామా అనుకుంటూ ఉంటాను. ఛీ, అదేం ఆలోచన అంది సౌగంధి. జ్వాల నవ్వింది. ఆకలితో అలమటించే వారికి రకరకాల ఆలోచనలు వస్తాయి.
అవి కడుపు నిండిన వారికి చీ అనిపించొచ్చు. సౌ, ఆకలితో నకనకలాడే కడుపుకి నీతి సూత్రాలేవి తెలియవు. నువ్వు పరీక్ష పోయిందని బాధపడకు. మనిషి తెలివికి అవేం నిలువుటద్దలు కావు, వ్యక్తిత్వానికి ప్రతీకలు కావు. మనం కలిసి చేయాల్సిన పని ఎంతో ఉంది. నన్ను అడిగితే నువ్వు సంతోషించాలి. ఎందుకంటే మళ్ళీ పరీక్షకు కట్టే నెపంతో నువ్వు ఇక్కడ నిరాటంకంగా ఉండొచ్చు. సౌగంధి మనసు జ్వాల ఎంత చెప్పినా ఊరట చెందటం లేదు. వత్సల్కి పరీక్ష పోయిందని టెలిగ్రామ్ ఇద్దామనుకుంది. కానీ మళ్ళీ తటపటాయించింది. ఏమనిస్తుంది? వాళ్ళు పేపర్ చూసే ఉంటారు. వాళ్ళకి షాక్గానే ఉంటుంది. అక్కడ నువ్వేదో వెలగబెడుతున్నావని వాడి చేత అంత డబ్బు తగలబెట్టించావు. చివరికి ఇదా నువ్వు చేసిన నిర్వాకం అంటుంది అత్తయ్య. చదివిందికి చాలు, ఇంటికి పద అంటాడు వత్సల్. సౌగంధి మనసు హఠాత్తుగా సంతోషం అంటే ఏమిటో ఎరగనట్టుగా అయిపోయింది. వారం రోజులు గడిచాయి. 10 రోజులు దాటాయి. వత్సల్ దగ్గర నుంచి కనీసం ఒక్క చిన్న మాట కూడా ఉత్తరం రాలేదు. సౌగంధి మనసు ఉడికిపోతుంది. ఏమిటిది? ఈ ప్రపంచం గెలిచిన వారికే నీరాజనాలు పట్టి జేజేలు చెప్తుంది. ఎందుకు? ఓడిపోయిన వారి గురించి ఆలోచించదు. ఓడిపోయిన మనిషి క్రింద లెక్క ఉండడా? వత్సల్ ఉత్తరం ఎందుకు రాయలేదు? నాకే బుద్ధి వచ్చింది అంటూ చంపలేసుకొని పరిగెత్తుకు వస్తానని అనుకున్నాడు కాబోలు. నేనేం వెళ్ళను, అసలు చచ్చినా వెళ్ళను. ఆ ఇంట్లో అడుగు పెట్టను. మళ్ళీ పరీక్షలకు కట్టి పాస్ అయ్యే వరకు వారి ముఖమే చూడను. రోషంగా అనుకోసాగింది సౌగంధి. ఓ ప్రక్క పరీక్ష పోయిందనే బాధ, వత్సలు ఉత్తరం రాయలేదనే బెంగ మరో ప్రక్క. సౌగంధి కూర్చొని వ్రాసుకుంటుంది. సౌ, గుమ్మంలో నుంచి పిలుపు వినిపించింది. సౌ తల తిప్పి చూసింది. ఎదురుగా చిత్ర నిలబడి ఉంది. ఎప్పుడొచ్చావు నువ్వు? రారా. ఎదురు పరిగెత్తుకుని వెళ్ళి చేతులు పట్టుకుంది. అత్తయ్యకి ఎలా ఉంది అంది. ఆవిడకేమైంది అంది సౌ. సౌ, నువ్వు ఏ లోకంలో ఉన్నావు? అత్తయ్యకి పెరాలసిస్ వస్తే ఈ ఊరు తీసుకుని వచ్చారుగా. నేను తనని చూడటానికి కదా వచ్చాను. 4 రోజుల క్రిందటే పంపమంటే మా ఆయన ఇదిగో అదిగో అంటూ వెళ్ళటానికి పర్మిషన్ ఇచ్చేసరికి ఈరోజు అయింది. అత్తయ్యకి పెరాలసిస్ వచ్చిందా అంది సౌగంధి. ఏమిటమ్మా నీ ధోరణి? హాస్పిటల్కి వెళ్ళలేదా అంది చిత్ర. సౌగంధి చప్పున చిత్ర చేయి గట్టిగా పట్టుకుంది. అత్తయ్య ఇప్పుడు ఎక్కడుంది? అయ్యో రామా, ఇదేం గొడవ? నేను నిన్ను అడుగుతూ ఉంటే నువ్వు నన్ను అడుగుతావేమిటి? నీకు తెలియదా? నమ్మలేనట్టు అడిగింది. సౌగంధి కళ్ళ వెంట గిర్రున నీళ్లు తిరిగాయి. తల అడ్డంగా తిప్పుతూ అంది. ఇదేం చిత్రం? చిత్ర బుగ్గలు నొక్కుంటూ ఆశ్చర్యపోయింది. పద, రంగారావు బాబాయ్ గారికి తెలిసే ఉంటుంది. ఆయన ద్వారానే హాస్పిటల్లో చేర్చారని విన్నాను అంది చిత్ర. సౌగంధి, చిత్ర మరో గంటలో హాస్పిటల్లో ఉన్నారు. వత్సల్ వరలక్ష్మమ్మ మంచం పక్కన కూర్చొని ఉన్నాడు. సౌగంధి, చిత్ర లోపలికొచ్చారు. అమ్మకి ఎలా ఉంది? చిత్ర వత్సల్ దగ్గరికి వెళ్ళింది. సౌగంధి వెళ్ళి మంచం మీద కూర్చుంది. అత్తయ్య చేయి పట్టుకుంది. గొంతు గద్గదికమైంది. ఏడుపు వచ్చేసింది. ఎలాగో బలవంతంగా నిగ్రహించుకుంది. వత్సల్ చిత్రకి ఆవిడకి రాత్రివేళ పెరాలసిస్ వచ్చిన వివరాలు చెప్తున్నాడు. చాలాసేపటికి వరలక్ష్మమ్మ గారు కళ్ళు తెరిచింది. అత్తయ్య, నేను సౌని, గుర్తుపట్టావా అంది. ఆవిడ కాసేపటికి గుర్తుపట్టింది. చీకటి పడుతుంది, ఇల్లు జాగ్రత్త, వాడికి అన్నం పెట్టు, నువ్వెక్కడికి వెళ్ళకు అంది. ఆవిడ మాటలు సగం పలవరింతలుగా, సగం మామూలుగా, ముద్దలుగా వస్తున్నాయి. ఆ రాత్రంతా ముగ్గురు మేల్కొని ఉన్నారు. మర్నాడు రాత్రి నిద్రలో వరలక్ష్మమ్మ గారు పోయింది. ఆవిడ డయాబెటిక్ పేషెంట్, బీపీ కూడా ఉంది. డాక్టర్లు వచ్చినప్పుడే లాభం లేదని పెదవి విరిచారంట. కాదు, ఇది అబద్ధం. సౌగంధి పెద్దగా ఏడ్చేసింది. అయ్యో అమ్మా, ఇలా చేసి వెళ్ళిపోయిందేమిటి? చిత్ర కూడా గొల్లుమంది. వత్సల్ మాత్రం నిద్రలో పోయి ప్రశాంతంగా ఉన్న తల్లి ముఖాన్ని తదేకంగా చూస్తున్నాడు. దహనకాండలు ముగిశాయి. అందరూ వరలక్ష్మమ్మ గారి శవాన్ని సిరిపురం తీసుకుని వెళ్ళమన్నారు. అవసరం లేదు అన్నాడు వత్సల్. 12వ రోజు కూడా చాలా సింపుల్గా జరిగింది. చిత్ర కూడా ఆ పూట వెళ్ళిపోతుంది. ఆ రోజు పెళ్ళి ఆగిపోయినప్పటి నుంచి అమ్మ బెంగపడిపోయింది అంది చిత్ర వత్సల్ని, సౌగంధిని చూస్తూ. మీ ఇద్దరూ ఒకరికొకరు ధైర్యం చెప్పుకోవాలి అంది. చిత్ర సౌగంధిని తన దగ్గరికి వచ్చి ఉండమని కోరింది. చిత్ర వెళ్ళేటప్పుడు సౌగంధితో అంది, వత్సల్ కూడా అక్కడే ఉన్నా మీరిద్దరూ సాధ్యమైనంత తొందరలో పెళ్లి చేసుకోండి, అదే అమ్మ ఆత్మకు శాంతి అంది. సౌగంధి క్రిందకి చూపులు మరల్చుకుంది. వత్సల్ ఎటో చూస్తూ ఉండిపోయాడు. చిత్ర వెళ్ళిపోయింది. నేను ఇంకో వారం రోజులు ఉంటే బాగానే ఉండేది, కానీ ఇంటి దగ్గర పిల్లలు ఒక్కళ్ళు ఉన్నారు అంటూ వదిలి వెళ్ళలేక వెళ్ళింది. వత్సల్ వెళ్ళి చిత్రని రైలు ఎక్కించొచ్చాడు. సౌగంధి కూర్చొనుంది.
అతను వస్తూనే తన బట్టలు బ్యాగ్లో పెట్టుకోసాగాడు. నువ్వు కూడా ఊరు వెళ్తున్నావా అంది సౌగంధి. అతను తల ఊపాడు. అతను సర్దుకుంటూ ఉంటే అడిగింది, ఒక్క మాట అడుగుతాను, జవాబు చెప్పు. అడుగు. అత్తయ్యకి అంత సుస్థి చేస్తే నాకెందుకు కబురు చేయలేదు నువ్వు? ఎవరు వచ్చి చేసేది ఏమీ లేదని తెలియటం వల్ల. డాక్టర్లు ఆవిడ పరిస్థితి చెప్పారు. నువ్వు వస్తే వచ్చినప్పటి నుంచి పెళ్ళో అంటూ గొడవ చేస్తుంది. అది నాకు ఇష్టం లేదు. ఇప్పటికైనా ఫార్స్ చాలు. సౌగంధి క్రిందకు చూస్తూ తలదించుకుంది. అది నిజమే కావచ్చు. మళ్ళీ ఎప్పుడొస్తావు అడిగింది. తెలియదు. ఏదైనా పని ఉంటే తప్పకొస్తాను. పరీక్ష పోయిందని నా మీద కోపంగా ఉంది కదూ? అతను చివ్వున తలెత్తి ఒక్కసారి చూశాడు. ఆ తర్వాత ఆగ్రహం నిగ్రహించుకొని తన పని చూసుకోసాగాడు. పరీక్షా ఫలితం నీకు ముఖ్యం, నాకు కాదు అన్నాడు. గదిలో సాయం సంధ్యలు పరుచుకుంటున్నాయి. అతను పెట్టె మూస్తున్నాడు. సౌగంధి దగ్గరికొచ్చి పెట్టె మీద చేయి వేసింది. అతను ముఖం ఎత్తి ప్రశ్నార్థకంగా చూశాడు. వత్సల్, నేను ఒక మాట చెప్పనా? ఏమిటి? నువ్వు ఎవరినైనా మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. అతను ఒక్క నిమిషం సౌగంధి ముఖం చూస్తూ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత థ్యాంక్ యూ అన్నాడు. మరుక్షణంలో పెట్టె తాళం వేయటం, అతను వెళ్ళిపోవటం కూడా జరిగిపోయింది. సౌగంధి అక్కడే నిలబడిపోయింది. నేనేమైనా తప్పు మాట అన్నానా అని తనని తాను ప్రశ్నించుకుంది. లేదే, నేను అతని క్షేమం కోరి అన్నాను అనుకోసాగింది. అత్తయ్య లేదు. నేను మళ్ళీ పరీక్ష కట్టి పాస్ అయ్యే వరకు సిరిపురంలో అడుగుపెట్టను. నేను ఇక వత్సల్ని ఒక్క రూపాయి కూడా అడగను. నా అంతట నేనే కష్టపడి సంపాదించి చదువుకుంటాను అనుకోసాగింది. తను అన్నదాంట్లో చెడ్డమాట ఏమీ లేదే. తను ఆ పల్లెటూరు వెళ్ళి ఉండలేదు. అతను ఇక్కడికి రాడు. పెళ్ళి అనే జంజాటం పెట్టుకొని ఉన్న ప్రేమలు నాశనం చేసుకునే కంటే అలా స్నేహితులుగా మిగలటం నయం కదూ. ఆ రాత్రి జ్వాల పొద్దుపోయిన తర్వాత వచ్చింది. సౌ, అందరూ వెళ్ళిపోయారా? వత్సల్ కూడా. ఏం లేదు, ఊరికే అడిగాను. నువ్వు ఊరికే ఏది అడగవు మరి అంది సౌ. ఆల్ రైట్, చెప్పేస్తాను. మంచి బిల్డింగ్ ఒకటి అమ్మకానికి వచ్చింది. వత్సల్ ఏమైనా కొంటాడేమోనని. సౌగంధి వెంటనే అనేసింది. కొనడు. నువ్వే చెప్పేస్తావే? నాకు తెలుసు. అసలేమైంది? అలా ఉన్నావెందుకు? జ్వాల అడిగింది. సౌగంధి చేతులు జోడించి దండం పెట్టింది. దయ ఉంచి నన్నేమీ అడగకిక. ఆల్ రైట్ జ్వాల వెళ్ళిపోయింది. సౌగంధి చీకట్లో మంచం మీద ఆలోచనగా కూర్చుండిపోయింది. అత్తయ్య లేకుండా ఆ ఇల్లు ఊహించలేకపోతుంది. ఆ ఇంట్లో వత్సల్ ఒక్కడు ఎలా ఉండగలడు? తనకు వెంటనే వెళ్ళిపోవాలని ఎంతగానో అనిపిస్తుంది. వత్సల్, నువ్వు అక్కడ ఉండొద్దు, నాతో వచ్చేయ్ అని బలవంతం పెట్టి తీసుకురావాలనిపిస్తుంది. కానీ తనకు తెలుసు, వత్సల ఆ ఊరు వదిలిపెట్టి రాడు. తను కూడా ఆ ఊరు వదిలి వెళ్ళలేదు. అందుకని ఈ జీవితాలు ఇక కలవవు. జ్వాల మర్నాడు వచ్చి, సౌ, నారాయణరావు గారు కొడుక్కి కట్నం తీసుకొని పెళ్లి చేస్తున్నట్ట. మనం మన అసోసియేషన్ తరపున వెళ్ళి కాస్త బాగా గలాట చేయాలి. నువ్వు 10 గంటలకు రెడీ అవ్వు అంది. సౌగంధి దండం పెట్టింది. పరీక్షలు అయ్యే వరకు నాకు ఇంకేం చెప్పొద్దు. నాకు చెవికి ఎక్కవు. ముందు మన జీవితాలు మనం ఉద్ధరించుకుంటే ఆ తర్వాత మిగతా వారిని ఉద్ధరిద్దాం అన్నాను. అంటే నీ ఉద్దేశం ఏమిటి? జ్వాల రెట్టించింది. సౌగంధి జవాబు చెప్పలేదు. చెప్పి ప్రయోజనం లేదు. జ్వాల తర్కంలోకి దిగితే ముందు మనమతిపోతుంది. వారం రోజుల తర్వాత వత్సల్ దగ్గర నుంచి 4000కి డీడీ వచ్చింది. నాకిప్పుడు డబ్బు అవసరం లేదు. నీకు చాలా కృతజ్ఞతలు సౌ అని ఉత్తరం రాసి దాన్ని తిప్పి పంపించేసింది. అమ్మో, అంత డబ్బు తిప్పి పంపేశావా? మనకి ఎన్ని ఖర్చులున్నాయి అంది జ్వాల. ఖర్చులు తగ్గించుకోవటం మంచిది. నేను తగ్గించేసుకున్నాను అంది సౌగంధి. నువ్వు చాలా మారిపోయావు సౌ అనేసి జ్వాల అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అవును, చాలా మారిపోయాను అనుకుంది సౌగంధి. ఇదండి సౌగంధి నవలలోని 7వ భాగం. ఆ తర్వాత ఏం జరిగిందో వచ్చే భాగంలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.